వ్యూవర్స్, వారణాసికి పోతున్నాము. మొత్తం ఫుల్ ట్రాఫిక్. ఇక్కడ మిర్జాపూర్లో ఇక్కడ సైడ్ వేసుకున్నాం బండి. లోపల సిటీలోకి వస్తే మనకి ట్రాఫిక్ లేదని చూస్తుంటే మొత్తం ఎక్కిపోతుంది. కింద మేము ఇంకా లంచ్ అయితే ఇంకా పానీపూరి తిన్నాను నేను. పానీపూరి అండ్ గులాబ్ జామ్ అన్నీ ఉన్నాయి. ఇంకా మళ్ళీ ఆడ జీరా రైస్ ఆర్డర్ చేసినాము. జీరా రైస్ ఆడ చేస్తున్నారు. ఇంకా అంత లోపల కూర్చొని తినాలా. మొత్తం జామ్ అయిపోయింది. మళ్ళీ తిన్న తర్వాత మా వాళ్ళు ఏమంటారు, రూమ్స్ అయితే ఏం దొరకలేవు ఇక్కడ. మళ్ళీ ఏం వారణాసికి పోయేదా లేకపోతే మళ్ళీ క్యాన్సర్ తెలీదు. అస్సలు ట్రాఫిక్లో బండి నడపలేకపోతున్నాం. మొత్తము కాళ్ళు వస్తున్నాయి. అసలు చెప్పుకోలేం. నిన్న మార్నింగ్ దాకా కొట్టాం బండి. ఆ ట్రాఫిక్లో అట్లే వెహికల్ ప్రయాగ్రాజ్ వేసి అట్లా చేసి ముగించుకొచ్చాం. ఇప్పుడు వారణాసిలో తక్కువ ఉంటుంది అనుకుంటే అక్కడ కూడా చాలా పనులు ఫుల్ రష్ ఉంది. వాళ్ళు తిన్న తర్వాత ఏమంటారు, వాళ్ళు పండుకుందాం నిన్ననే పండుకునేదానికి వామిటింగ్ అని అట్లా చేసుకున్నారు. వాళ్ళకి అంత ఆరాం లేదు. మరి ఈరోజు కూడా ఇంకా అసలు పండుకుందాం అని రూమ్స్ కొనుక్కుంటే రూమ్స్ అస్సలు దొరకలేవు. చూద్దాం మరి ఎట్లయితుందో తిన్న తర్వాత. చూద్దాం. ఒక ప్లేట్ పానీపూరి కొట్టేసిన. చూద్దాం ఇక జీరా రైస్ చేయించాం. బాయ్. చాయ్ సేమ్ మట్టికొండలో ఉన్నాం, ఉత్తరప్రదేశ్. లవర్స్ అందరికీ గుడ్ మార్నింగ్. ఇక్కడ యూపీ సైడ్ మార్నింగ్ నుంచి టిఫిన్స్ కొనుక్తాను. అస్సలు దొరుకుతలేవు. ఏడ పోయినా కానీ వడాపావ్ అవిట్లనే దొరుకుతున్నాయి. మనకు మంచిగా ఏమన్నా ఇడ్లీ కానీ పూరి కానీ తిందామని చూస్తుంటే అస్సలు ఏమీ దొరుకుతలేవు. ఈ హైవేకి ఎక్కినాం. ఇప్పుడు వారణాసి హైవేకి పోతున్నాం. మమ్మల్ని ఇక్కడ మిర్జాపూర్ నుంచి పంపించినారు. 120 కిలోమీటర్స్ అవుతుంది మనకి. ప్రయాగ్రాజ్ నుంచి కాశీ 120 కిలోమీటర్స్ అవుతుంది. అంత హైవే నుంచి పంపిస్తలేరు. మనం అట్లా మిర్జాపూర్కి పోయి కాసి మనకు ఒక 100 కిలోమీటర్స్ ఎక్కువ వస్తుంది. అదల్లా తిరిగి పిచ్చ జామ్, మొత్తం జామ్ ఉంది. ఇప్పుడు వచ్చేసి మనం మిర్జాపూర్లో పడుకొని మార్నింగ్ వచ్చేసినాం. ఇక్కడ తిందామని డాబాలు చూస్తున్నాం. ఏమని చూస్తున్నాం, మన ఫుడ్ ఏమని దొరుకుతుందంటే ఏమీ లేవు. అన్నీ మొత్తం సప్పగా దొరుకుతున్నాయి. ఏం తిందామన్నా కూడా ఏం అస్సలకి దొరకలేవు. ఇప్పుడు చూస్తున్నారండి దాబా కాడ ఆపినాము. చూద్దాం. ఇందుకి ఒక 3-2 అయినాయి. పొయ్యి కాసి పోయడం చూడడం రావడం, అదే వడాపావ్ అవి ఉన్నాయి. చూద్దాం మరి ఏం చూస్తున్నారో. పోయి వెళ్ళారు మళ్ళా. ఇదే దాబా చూసుకుంటూ వచ్చాం. ఒక గులాబ్ జామ్ స్వీట్, మార్నింగే స్వీట్ పెట్టినారు. తిన్నాం, ఒక జామ్ తిన్నాం. మళ్ళీ ఏం చేస్తారా పోదాం. ఏం తింటారో ఏం లేదో. ఒక ట్రిప్ పెడితే మొత్తము రిటర్న్ వచ్చేసినారు. ఏం దొరకలేదేమో, రిటర్న్ వచ్చేసినారు. ఏం దొరకలేవు మనకి. ఇంకా మళ్ళీ కార్ తిప్పాలి, మరి ముందు చూడాలి. ఏమన్నా ఒక ట్రిప్ పెడితే పోయిన తర్వాత మంచిగా ఉండాలా, మంచిగా ఎంజాయ్ చేయాలా. మేము మాత్రం ఈ జామ్లో ఇరుక్కుపోయినాం. ఏంట్రా ఈ టైం వచ్చినాం కదా అని. మీరు మాత్రం అస్సలకి రాకండి. ఇంకా కొంచెం లేట్ అయినా పర్లేదు, నిదానంగా రండి. వచ్చేసినారు. ఇంకా హైవేకి కూడా దొరకలేదు ఇవి తిందామంటే. టిఫిన్ అయితే ఇప్పుడు మనకు వచ్చే టైం వచ్చేసి 9 అవుతుంది. అయినా మనకు టిఫిన్ తినలేదు దాకా. టిఫిన్ కూడా దొరకలేని పరిస్థితి. टोल रोड अच्छा ఇప్పుడు टोल गेट रोड स्टार्ट लेफ्ट लेना है. ಹಲೋ ಏನಪ್ಪ ಕಾಶಿ ಹೂ ನಿನ್ನೆ ಮಾಡ್ದೆ. ನಿನ್ನೆ ನಿಮ್ಮ ಫೋನ್ದಲ್ಲಿ ಇತ್ತು. కాశీకి ಹೋಗಕತ್ತೀವಿ ನೋಡಪ್ಪ. ఎంత మనకి ఇంకా 15 ఉందేమో. ప్రయోగరాత్రి ముగిస్ అంతా టమాటా అంతా పచ్చి చట్నీది. ఏం కలిపిందిలే, ఏం చేసిందిలే. మొత్తం అయితే బాగున్నాయి. ఫుడ్ దూరమైన పర్లేదు, ఇట్లా వేసి ఉంటుంది. ఇంకా నిలవలేని టైంలోకి దానికి ఎక్కలేనప్పుడు గర్ర తిప్పుతుంది. ఇంకా గుప్తా ಎಲ್ಲ టమ్ టమ్ చిన్న ఆటలు బాగున్నాయి. పోతుంది లేదా గల్లీలు. ఇంకా ఎంత పెద్ద ఉన్నది మెయిన్ రోడ్. ఎంతగా ఇదే మెయిన్ రోడ్ వస్తుంది ముందర. వారణాసికి అయితే వచ్చేసాం. రూమ్ తీసుకున్నాం. ఇంకా ఇప్పుడు గంగా స్నానం చేయడానికి పోతున్నాం. రెస్టారెంట్కి వచ్చాం.
లవ్ కుష్ అండ్ రెస్టారెంట్ పోలంగా ఏం ఆర్డర్ చేసి ఇమ్మి పడేయాలి. డ్రైవింగ్ లవర్ కాశీ విశ్వనాథ్ ఇప్పుడు గంగా స్నానం చేయడానికి వెళ్తున్నాం. రమేష్ గంగా స్నానం చేసి కాశీ విశ్వనాథ్ టెంపుల్కి వెళ్ళాలి. మాత్రం పిచ్చ ట్రాఫిక్. विश्वनाथ टेम्पल हाईवे से चले थे ना मैं बोट से। अच्छा बोट से था ना. हाँ इधर तरफ है ना विश्वनाथ टेम्पल, उधर तरफ ही है. विश्वनाथ टेम्पल सामने के छोड़ के. हाँ ठीक है. गंगा स्नान छोड़ेगा गंगा से ही जाने का रास्ता है. हाँ ठीक है. गंगा स्नान कर दो उधर स्ट्रेट टेम्पल को जाना. टेम्पल के पास नहाना. टेम्पल के पास हाँ वहाँ नहाना फिर टेम्पल में चले जाना. ठीक है. बोट का एक लोग का 350 रुपया है किराया जाने का. 350 सब भी देखा थे. हाँ पूरा घुमाए. एक लोग का देखेंगे वो जाना. सरकारी रेट है सरकारी. हाँ देखना बोट से चल जाना. देख के तो भी देखना होता. उससे दूर से है ना हमें. हाँ तो घूम लीजिए मजा आएगा. 350 कहाँ तक आने की. एक लोग का दोनों आना जाना दोनों है. आप लोग मंदिर के उतर जाएंगे तब भी उतना ही पैसा लगेगा. ठीक है. देखना स्नान कर को दर्शन कर ले को तो बोट पे जाना. गंगा स्नान एंट्री. గంగా స్నానం కాడికి వచ్చేసినాం. ఆటో అయినా పిలుచుకొచ్చినాడు మనకు తెలియదంటే. బర్రె నిదాన బర్రె. गंगा स्नान शेष काशी मंदिर पे जाना है हमें. कितना टाइम लगेगा. कितना टाइम उधर तरफ है कहते मंदिर. हमें ऐसा जाना ना दिखाते तो भी स्नान कर को गिर जाए ना. यहाँ డ్రైవింగ్ లో మనమైతే కాశీకి అయితే వస్తున్నాం. గంగా స్నానం చేయడానికి వెళ్తున్నాం ఇప్పుడు. బోటింగ్ చేసి కాశీ బోట్ చేసి గంగా స్నానం. గంగా స్నానం వాళ్ళు 350 అంటే ఒక్కరికి వచ్చేసి మొత్తం అంతా తిప్పిన తర్వాత మనకి టెంపుల్ ముందు ఇస్తారు. అప్పుడు స్నానం చేసి కలిసి పోవాలా. మనం చలో సీట్ అన్నాయనా. चली गई. బోట్ అనేది స్టార్ట్ అయింది. యారు వీడియో స్టార్ట్ అయిపోయింది. వీడియో స్టార్ట్ అయినాం. బోట్ కాశీ మొత్తం చూపిస్తారు. ఇక చూపించి ఇక టెంపుల్ దగ్గర ఇడిసి వస్తారు. వెళ్ళి హాలి అలా ఏరిద్దాం. అల్లే ಸ್ಟಾರ್ಟ್ ಆಯ್ತು ಬೋಟ್. ಆಗ್ಯದ ಈಗಾಗಿಲ್ಲ. లాస్ట్లో కూర్చున్నాం. అదే లాస్ట్లో బోట్లో లాస్ట్ వచ్చేసి కూర్చున్నాం. ಸ್ಟಾರ್ಟ್ ಆಯ್ತು ನೋಡುವ ಇಲ್ಲಿಗೆ ಬರ ಹಿಂದ.
సేఫ్టీ ఇస్తున్నారు మనకు. యోగాట్స్ సేఫ్టీ వేసుకొని ప్రయాణం చేయాలి. బోటింగ్లో చేస్తాం. మనకేం ఈత వస్తుందిలే, వీళ్ళకి వస్తుందో రాదా మళ్ళీ. ఈజు బರ್ತಲ್ಲ, ఈజు ಬರ್ತದಿಲ್ಲ, ಬರ್ತದಲ್ಲ, అదే పడకತ್ತಾರ సేఫ్టీ. మనకు ప్రయాగ్రాజ్లో కూడా ఏమి స్నానం చేసాం, బోటింగ్ చేయలేదు. కింద మన కాశీలో అయితే మనం ఇంకా వచ్చేది ఎప్పుడో కదా అని చేద్దామని చెప్పి వాళ్ళు మేమన్నా చేద్దామంటే సర్లే చేద్దామని చెప్పారు. రెస్టారెంట్లో లంచ్ ఇంకా తినేసినాం, తిని కలిసి వచ్చేసినాం. ఇంకా కాశీ విశ్వనాథం సైలెంట్ కూర్చున్నారు అంతా, ఫోన్లో పట్టుకొని కూర్చున్నారు. ఇక ఫోన్ వీడియో తీసుకుంటారు. భలే భలే డ్యాన్స్ చేస్తున్నట్టున్నారు. డ్యాన్స్ ಮಾಡಕತ್ತಾರ ಅವರು. మనం కూడా చేయాలి వాళ్ళతో డ్యాన్స్, బాగుంటుంది. చాలా బోట్స్. మనకి విశ్వనాథ్ టెంపుల్ దర్శనం వచ్చేసి లైన్లో నింబడితే ఎంతసేపు ఒక 4 hours 5 hours అని చెప్పినారు. చూద్దాం మరి ఎంతసేపు అవుతుందో ఎంతసేపు లేదో తెలియదు. జాంచ్ కరో. విశ్వనాథ్ టెంపుల్ ఎంత వస్తుంది? విశ్వనాథ్ టెంపుల్ వచ్చేసింది మనకు. మంచి గంగా ఘాట్, చాలా బ్యూటిఫుల్ ప్లేస్ కాశీ. చాలా బోట్స్ గంగా ఘాట్. శంకత్ ఘాట్. లవర్స్, మీకు ఒక విషయం ఏంటంటే కాశీలో అందరినీ చనిపోయే వాళ్ళని ఇక్కడ తెచ్చి కాలుస్తారు కదా, ఇందుకు కనిపిస్తుంది చూడండి. అన్ని కట్టెలు బోట్కి వేసుకొచ్చినారు. ఆ టీన్ల షెడ్ ఉంది కదా, అక్కడే కాల్స్తారు, స్టిక్కర్లు చేసి పడేస్తారు. మెయిన్ ఇంపార్టెంట్ ఇది, కాల్ చేసేది. మనుషుల్ని ఇంకా ఇందొచ్చి కాలుస్తారు, ఎక్కడి నుంచో తెచ్చి కాల్చి ఇక్కడ కాలుస్తారు. మెయిన్ ఇంపార్టెంట్ కాశీలో.
చనిపోయే వాళ్ళని ఇంకా టీంలో ఇంత కాల్చి పాడేస్తారు. అంత అంటించినారు, శవాలు వస్తూనే ఉంటాయి, కాలుస్తూనే ఉంటారు. అన్ని కట్టెలు గిట్టెలు ఫుల్ నింపేసినారు. టెంపుల్ అయితే అక్కడ ఉంది. చాలా జనాభా ఉన్నారు లైన్లో. పిచ్చ జనాభా. కాశీలో ఏం జనాభా ఉన్నారు, పిచ్చ జనాభా. ఈ సైడ్ పోలీస్ కాశీలో ఇంకొక విషయం ఏంటంటే గంగారతి ఈడయ్యేది సాయంత్రం 6 గంటలకి. రాజాఘాట్ ఎన్నో ఘాట్ అదేం పని లేదు, దీనికే కదా. కాశీలో వచ్చి ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ కాలుస్తారు జనాభాని. అక్కడ ఒకటి ఇక్కడ కానీ ఒకటి వచ్చింది చూడండి, ఆల్రెడీ కాలుస్తున్నారుగా. కాశీ ఇదే ఉండొచ్చు, ఇదే చూడు, హరిశ్చంద్ర ఘాట్. హరిశ్చంద్ర ఘాట్ ಅಘೋರಗಳು ಕುಂತಾರ. ಅಘೋರಿಸ್ చెత్త క్లీన్ చేసేది ఇది. ಇಲ್ಲಿ ಐತೆ ನೋಡಿ, చెత్త ಕ್ಲೀನ್ ಮಾಡೋದು. ಕವರು ಬಾಟಲ್ಸ್ ಎಲ್ಲ. ಹಾಂ, వాళ్ళు అష్టికలు తెచ్చినారు, నదిలో వదిలేస్తున్నారు. కుదిరే
గుర్రం ఈ సైడ్, అక్కడ సైడ్ అవన్నీ మనం స్నానాలు చేసేది. ఈ సైడ్ అన్నీ గుర్రాలు అండ్ వంటలు. काशी विश्वनाथ टेम्पल इसका पास में है ना घाट, हम वहाँ से आए तो हमारा जहाँ बना है वो वहाँ उतारेंगे ना भैया, घाट घाट सबका बना रहे. ఇంటికి వచ్చేసినాం. ఇప్పుడు దింపుదా మనకి కాశీ విశ్వనాథ్ టెంపుల్ దగ్గర. भैया चलो चलो ऊपर देखने दो उसको. अरे वो चला रहा है सामने. దింపేస్తారు सफेद टी शर्ट वाला. అయిపోయింది బోట్ ట్రావెలింగ్. ఇక్కడ దింపేస్తారు మనల్ని. అక్కడ టెంపుల్ ఉంది, అక్కడ నడుచుకుంటూ పోవాలా. బోట్ దిగేస్తున్నాం. దిగుతున్నాం, బోట్ దిగేస్తున్నాం. బోట్ విశ్వనాథ్ టెంపుల్ ట్రావెల్ చేసింది ఇదే బోట్కి. కాశీ గంగా స్నానం. బెంగళూర్స్ కాశీలో మనకు గంగా స్నానం అయిపోయింది, ఇప్పుడే చేసినాం. ఇప్పుడు విశ్వనాథ్ టెంపుల్కి వెళ్ళాలి. వెళ్ళి కాశీ దర్శనం చేసుకోవాలి. చూపిస్తా విశ్వనాథ్ టెంపుల్ ఇంకా అక్కడ ఉంది. అక్కడే మనకి జ్యోతి కూడా అక్కడే చేస్తారు. చూడండి भाई बाहर निकल रहे. हाँ बाहर निकल रहे लो. ఇక్కడ అక్కడ కాలుస్తారు. బెంగళూర్స్ అన్ని బోట్స్ అయితే ఆపేసినారు. ఇప్పుడు మనం 6:30కి వెళ్ళి వచ్చాము. ఇప్పుడు దర్శనం నుంచి బయటకు వచ్చాము. మొబైల్ అయితే తీసుకోవాలి లోపలికి. ఇప్పుడు వచ్చేసినాం బయటికి. 10:30 అవుతుంది. ఇప్పుడు రూమ్కి వెళ్ళి పడుకోవాలా. కాశీ విశ్వనాథ్ దర్శనం బాగా జరిగింది, మొత్తం బాగుంది, మంచిగా జరిగింది. చాలా లేట్ అయింది, టైం పట్టుకునింది. 6కి వెళ్ళాము, 10:30కి వచ్చాము బయటికి. చూడండి విశ్వనాథ్ టెంపుల్. బోట్స్ అన్నీ ఆపేసినారు. ఇక పందరోడప్ప पटेल इधर इधर
सबके వస్తలేవు వంకాయ వచ్చేసినాము ये भी अपना कैंटीन काशी में ये होता पालकोवा पालकोवा अला कोवा वाला जिन्ना टाइप है ना भैया जिन टाइप वो क्या वो अब देश वो मलाई है निश्चित मलाई भैया तको भैया मिट्टा रह गया है मिट्टा है मिट्टा मीठा चीनी मत डलवाइए ना हाँ चीनी डालिए పొద్దున ఇక్కడ అయితే కాశీలో అయితే మనకు అది మీగడ పెట్టినట్టున్నారు మీగడ దో ఇదైతే మనకు కుండలు ఇస్తారు పొద్దున ఇక్కడ పెట్టినారు మీగడ మీగడ బిస్కెట్స్ టీ క్యాంటీన్ దగ్గర బిస్కెట్ అండ్ మీగడ మట్టి కుండలు 1500 का वो हाँ देखो रेड वो दिखाओ ಅಂಗಡಿ ಇದು ಇದ್ರಾಗೆ ಚಲೋ ಇದು ಸಣ್ಣ ಅಂಗಡಿ ದೊಡ್ಡ ಅಂಗಡಿ ಹೋಗು ನಾಲ್ಕು ಸಿಲ್ಕ್ ಸಿಲ್ಕ್ ಕಾಟನ್ ಸಿಲ್ಕ್ ಅರ್ಧಾಗ ಆಗ್ತದೆ वो नक्कल ये कलर कलर ना కాశీకి పోయామా ఆ టైం సీరా ఇక్కడ అన్ని అవే ఉంటాయి సూర్యులు ఉంటాయి ఇందుగానే అనుకుంది కాఫీ చీరల షాపులు స్టార్టింగ్ రేట్ వచ్చేసి మనకి 200 నుంచి कोसा वाला जी 200 का ये वाला మనమే తీసుకునేది లేదు కానీ వాళ్ళు వేసుకుంటాం చూద్దాం కాలభైరవ దర్శనానికి సుమారుగా 2 కిలోమీటర్స్ లైన్ స్టార్టింగ్ ఇంకా ఎక్కడో గుడి ఉంది సుమారు 2 కిలోమీటర్స్ क्या बोलते सामने पानी